విజయవాడ టు ఏలేశ్వరం వెళ్లే బస్ బైపాస్ దగ్గరలో దిగి నడుచుకుంటూ భీమడోలు బస్ స్టాండ్ కి వెళ్ళా. భీమడోలు టు ద్వారకా తిరుమల టెంపుల్ కి బస్ ఎక్కాను. జస్ట్ నాకు 20 రూపీస్ ఛార్జ్ చేశారు అండ్ 35 మినిట్స్ టైం పట్టింది డెస్టినేషన్ కి రీచ్ అవ్వడానికి. ఇంకా అక్కడ నుండి నడవడం స్టార్ట్ చేశాను. నేను బుక్ చేసుకున్న రూమ్ టెంపుల్ దగ్గర నుండి 1 కిలోమీటర్ చూపించింది. సో ఆటో వాళ్ళని అడిగితే 100 రూపీస్ ఛార్జ్ అన్నారు. ఎందుకులే అని టెంపుల్ మొత్తం అలా కవర్ చేసుకుంటూ క్రౌడ్ ఎలా ఉన్నారో చూసుకుంటూ మెల్లిగా వెళ్ళిపోతున్నా. నేను వెళ్లేసరికి టైం 3:30 అయింది. గుడి దగ్గరలో ఎవ్వరూ లేరు. ప్లస్ నేను వెళ్ళింది ఫ్రైడే. ఫైనల్ గా ఎండలో నడుచుకుని వచ్చేసరికి చాలా అలసిపోయా అండ్ దారిలో చాలా మందిని డీటెయిల్స్ అడుగుతూ వచ్చాను. ఇవే మన కాటేజెస్ ధర్మ అపరాయ నిలయం. నేను రూమ్ ఆల్రెడీ ఆన్లైన్ లో బుక్ చేసుకున్నా. ఇక్కడ జస్ట్ బుకింగ్ ఫోటో చూపించాను. వాళ్ళు నన్ను సిఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళమన్నారు. ఇప్పటికే ఫుల్ గా టైర్డ్ అయిపోయి ఉన్నా. మళ్ళీ నడుచుకుంటూ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నా. రూమ్స్ దగ్గర నుండి 5 మినిట్స్ సిఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళాక కొన్ని డీటెయిల్స్ ఇచ్చి అక్కడ నుండి ఒక స్లిప్ తీసుకుని మళ్ళీ కాటేజ్ దగ్గరికి వచ్చాను. నేను తీసుకున్నది నాన్ ఏసీ రూమ్. నా డీటెయిల్స్ అంతా రిజిస్టర్ లో నోట్ చేసుకుని నాకు ఒక రూమ్ అయితే అలాట్ చేశారు. నేను రూమ్ ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకున్న ఫుల్ డీటెయిల్స్ ఎవరికైనా కావాలంటే కామెంట్స్ లో డీటెయిల్ అని పెట్టండి. రూమ్ అన్లాక్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్